ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ సిరీస్లో ఇది థర్డ్ వీడియో యాక్చువల్గా. ఈ పర్టికులర్ వీడియోలో మనం బేసిక్గా ఇలిస్ట్రేటర్ నుండి స్మార్ట్ ఆబ్జెక్ట్స్ని ఫోటోషాప్లోకి ఎలా ఇంపోర్ట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుంటున్నాం. తర్వాత మళ్ళీ మనం ఫోటోషాప్లో ఎడిట్ చేయాలి అన్నప్పుడు మళ్ళీ యూ నీడ్ టు గో బ్యాక్ టు ఇలిస్ట్రేటర్ యాక్చువల్గా. ఓకే, సో దీన్ని టెక్నికల్గా దీన్ని ఇంటిగ్రేషన్ పార్ట్ అంటారు యాక్చువల్గా. ఓకేనా, సో అది ఎలా పనిచేస్తుందో లైవ్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో క్లోజ్ దిస్ డాక్యుమెంట్. సో ఫస్ట్ టేక్ ఏ న్యూ డాక్యుమెంట్. సో ఇది ఏఐ అంటే అడోబ్ ఇలిస్ట్రేటర్ టు పిఎస్, పోలీస్ స్టేషన్ కాదు, ఫోటోషాప్. ఓకే, ఇలిస్ట్రేటర్ టు ఫోటోషాప్. సో ఇక్కడ డెల్ మానిటర్లో ఓకే క్లిక్ చేద్దాం. సో ప్రజెంట్ నాకు ఇక్కడ ఒక 80% పెడతాను దీన్ని, లేదంటే 100%. ఓకే, కంట్రోల్ 1 అంటే 100%, లేదంటే వ్యూలోకి వెళ్ళి 100% అని క్లిక్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మనకి అడోబ్ ఇలిస్ట్రేటర్ అనేది ఓపెన్ చేయాలిగా. సో రన్ కమాండ్లోకి వెళ్ళిపోయి సో విండోస్ సింబల్ ప్రెస్ చేసి ఆర్ కొడితే రన్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. ILLU ఇలిస్ట్రేటర్ క్లిక్ చేయగానే మీకు ఇలిస్ట్రేటర్ యాక్టివేట్ అయిపోతుంది. సో ఇలిస్ట్రేటర్లో క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని మనకు ఫోటోషాప్లో తేవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఎంత రీసైజ్ చేసినా, అంటే జనరల్గా ఇలిస్ట్రేటర్లో మీకు లోగోస్ కానీ లేదంటే ఎలాంటి వెక్టర్ షేప్స్ కూడా ఇలిస్ట్రేటర్లో క్రియేట్ చేస్తారు. సో కొన్ని కాంప్లెక్స్ షేప్స్ లైక్ బ్లెండ్స్ అవ్వచ్చు, లేదంటే మ్యాప్స్ అవ్వచ్చు, లేదంటే టేబుల్స్ అవ్వచ్చు, లేదంటే మీకు గ్రాఫ్స్ అవ్వచ్చు. ఇవన్నీ మనం ఇలిస్ట్రేటర్ నుండి ఫోటోషాప్లోకి ఇంపోర్ట్ చేసేటప్పుడు స్మార్ట్ ఆబ్జెక్ట్స్లో ఇంపోర్ట్ చేసుకుంటే దానివల్ల బెనిఫిట్ ఏంటంటే, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు స్కేల్ చేసినా కూడా ఆబ్జెక్ట్లో ఎలాంటి పిక్సలేషన్ అనేది రాదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ డాక్యుమెంట్. సో అదే సైజులో ఇక్కడ క్రియేట్ చేయాలనే రూల్ ఏం లేదు. ఇక్కడ మీరు A3 కానీ A4 కానీ లైక్ ఎనీ సైజ్, మీకు నచ్చిన సైజ్ తీసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను అదే సైజ్ ఇక్కడ ఆల్రెడీ ఓకే క్లిక్ చేశాను. ఇక్కడ నేను ఒక పెన్సిల్తో మీకు నచ్చిన బొమ్మలు, అంటే మనకు బొమ్మలు వేయడం బాగా వచ్చు అనుకుంటాను. ఆల్మోస్ట్ చిన్నపిల్లలందరికీ వచ్చు. మన చిన్నపిల్లలం కాదు కదా, పెద్దోళ్ళం కాబట్టి వాళ్ళకంటే మనం బాగా చేయగలం. నేను కూడా చాలా పెద్దోడిని. ఇప్పుడు నేను బొమ్మ గీస్తాను చూడండి. ఇది నేను డ్రా చేసిన పిక్చర్. ఓకేనా, చాలా బాగుంది. సో అలా ఫీల్ అవ్వాలి, తప్పదు. సో దీన్ని క్లిక్ చేసుకొని దీన్ని నేను ఒక 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేద్దాం. సో ఎఫెక్ట్లో 3Dలో రివాల్వ్ అనే కమాండ్ ద్వారా ఈ లెఫ్ట్ కాకుండా రైట్ సైడ్ నుండి కన్వర్ట్ చేస్తాం. సో ప్రివ్యూ ఆన్ చేయండి, మీకు లైవ్లో తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది అనేది. ఓకే ఫైన్, ఇదండి ఆబ్జెక్ట్. సో దీన్ని నేనేం చేస్తున్నానంటే కాపీ చేస్తాను డైరెక్ట్గా ఎడిట్లో కాపీ. మరి ఫోటోషాప్లోకి వెళ్ళాలిగా. సో ఒకసారి మినిమైజ్ చేద్దాం. సో ప్రజెంట్ నేను పిఎస్ ఫోటోషాప్లో ఉన్నాను. ఎడిట్లో పేస్ట్ అని ఎప్పుడు క్లిక్ చేశానో ఫోటోషాప్ ఒక అలర్ట్ మెసేజ్ ఇస్తుంది. అంటే ఈ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసింది పాకిస్తాన్లో, అంటే ఇలిస్ట్రేటర్లో అనమాట. సో స్మార్ట్ ఆబ్జెక్ట్ ఇలిస్ట్రేటర్లో క్రియేట్ చేశాను, అది ఇండియాకి ఇంపోర్ట్ చేస్తున్నాను. ఎనీవే ఆ రిలేషన్ కరెక్ట్ కాదు, పాకిస్తాన్ ఇండియా, బట్ ఎనీవే కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ స్మార్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయండి. కానీ పిక్సెల్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. నేను రెండు చెప్తాను ఎలాగో. సో ఓకే ఫైన్. సో ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తున్నా అంటే దీన్ని కొంచెం పక్కన పెట్టి మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. ఈసారి పిక్సెల్స్ అనేది సెలెక్ట్ చేసి ఓకే కొట్టాను. ఓకే ఫైన్. ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం ఇప్పుడు. సో దీన్ని నేను సైజ్ తగ్గించాను, Ctrl+T అనే కమాండ్ ద్వారా. ఎంత, ఒక 25% ఇద్దాం. ఓకే ఫైన్. ఓకే, ఇది చిన్న కప్ అనమాట, LKG పిల్లలకి ఇచ్చే కప్ ఇది డిగ్రీ కానీ ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి ఇలాంటి కప్పులు వస్తుంటాయి స్పోర్ట్స్లో. సో ఇది 50%. దీన్ని కూడా నేను అదే సైజు లైక్ దానికి ఎంత ఇచ్చాను, ఒక 10 ఇచ్చాను కాబట్టి దీనికి కూడా 10 అది 5 అనుకుంటా, 5. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ సైజ్ మీరు పెంచండి, ఏమవుతుంది, మనం ఫస్ట్ వీడియోలో చూసాం పిక్సలేట్ అయిపోయింది చూడండి. ఇది పనికిరాదు దేనికి. సో దీన్ని ఎంత ఇంక్రీజ్ చేసినా ఎలాంటి ప్రాబ్లం రాదు. ఓకేనా ఫైన్. సో ఇప్పుడు నేను దీన్ని ఎడిటింగ్ చేయాలి అన్నప్పుడు ఈ లేయర్స్ ఓపెన్ చేసి దీనిపైన డబుల్ క్లిక్ చేస్తే, అంటే ఇలిస్ట్రేటర్ నేను ఆల్రెడీ ఓపెన్ ఉంది ఇక్కడ. సో ఒకసారి ఇలిస్ట్రేటర్ క్లోజ్ చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఫైల్లో ఎగ్జిట్, సేవ్ చేయట్లేదు, క్లోజ్. ఓకే, అసలు ఇలిస్ట్రేటర్ లేదు ఇప్పుడు కంప్లీట్గా. నాకు ఈ టాస్క్ బార్లో చూడండి ఇలిస్ట్రేటర్లో లేదు. సో ఇప్పుడు నేను దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఈ లేయర్స్ ప్యానల్లో ఈ యొక్క స్మార్ట్ ఆబ్జెక్ట్ని డబుల్ క్లిక్ చేస్తే అడుగుతుంది. యాక్చువల్గా ఇది మనం క్రియేట్ చేసింది ఏఐ ఫైల్. ఓకే, సో అక్కడికి వెళ్ళి ఎడిట్ చేయాలి. సో ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తే ఏమవుద్దో చూడండి. సో ఫోటోషాప్ ఏం చేస్తుందంటే, అది యాక్చువల్గా మనం క్రియేట్ చేసింది అడోబ్ ఇలిస్ట్రేటర్లో కాబట్టి అడోబ్ ఇలిస్ట్రేటర్ ఆటోమేటిక్గా లాంచ్ చేస్తుంది. ఇక్కడ నేను ఏదైనా మార్చాను అనుకోండి, సే ఈ స్ట్రోక్ సైజ్ ఉంది కదా, దీన్ని డాష్డ్ చేస్తాను నేను.
డాష్డ్ అంటే మీకు ఈ అవుట్లైన్ డాష్ ఇలా అయిపోతుంది. సో ఆటోమేటిక్గా ఒక గ్రిల్ టైప్లో వస్తుంది. దీని కలర్ కూడా మనం మారుద్దాం. ఏ కలర్ బాగుంటుంది? ఎల్లో పెడదామా? ఫైన్, ఓకే, ఎల్లో. ఇప్పుడు నేను దీన్ని ఫైల్లోకి వెళ్ళి ఎగ్జిట్ అన్నాను అనుకోండి, అడుగుతుంది ఎస్ అని. ఇప్పుడు నేను ఎస్ అని క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ ఫోటోషాప్లో ఇక్కడ రిజల్ట్ రిఫ్లెక్ట్ అవ్వద్ది. ఓకేనా? ఇదిగోండి, ఆటోమేటిక్గా రిజల్ట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో అది బేసిక్ డిఫరెన్స్ యాక్చువల్గా. సో అలాగే మీకు కొన్ని కాంప్లెక్స్ షేప్స్ అన్ని మనం ఇలిస్ట్రేటర్ నుండి తీసుకురావాలి. సో నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ ఇంకొక ఇలిస్ట్రేటర్ దీంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఒక సింపుల్ బ్లెండ్ ఆప్షన్ క్రియేట్ చేసుకొని అది ఇక్కడ తీసుకురావచ్చు. సో ఎలాగో చూపిస్తాను. సో ఫైల్లో న్యూ అంటే మీకు ఇలిస్ట్రేటర్ రాకపోయినా దీని గురించి టెన్షన్ పడొద్దండి, ఎందుకంటే మీకు బేసిక్గా ఈ ఇంటిగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలిస్ట్రేటర్ గురించి అరౌండ్ ఒక 70 ట్యుటోరియల్స్ నేను ప్లాన్ చేస్తున్నాను. మీరు తప్పకుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్ అనేది మీకు ఆటోమేటిక్గా మీ మెయిల్కి వచ్చేస్తుంది. సో ఫైన్, ఇప్పుడు నేను ఈ పెన్ టూల్తో మళ్ళీ మనం బొమ్మలు గీద్దాం. పెద్దోళ్ళం కదా, మంచి బొమ్మలు గీస్తున్నాం ఈసారి. సో ఇదొక ఆబ్జెక్ట్. సో దీన్ని నేను సింపుల్గా రిఫ్లెక్ట్ చేస్తున్నాను ఇట్లా. ఓకే, రిఫ్లెక్ట్ చేసేసుకొని ఈసారి కొంచెం డార్క్ గ్రీన్ తీసుకుందాం. ఈ రెండింటికి బ్లెండ్ ఇద్దాం. బ్లెండ్ ఇవ్వాలంటే రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ కంట్రోల్ బి అంటే సరిపోతుంది. ఇక్కడ బ్లెండ్లో మేక్ ఆల్ట్ కంట్రోల్ బి క్లిక్ చేయగానే బ్లెండ్ వచ్చేస్తుంది. సో దీన్ని నేను కంట్రోల్ సి, ఈ ఫోటోషాప్లోకి వచ్చేసి కంట్రోల్ వి, ఓకే, స్మార్ట్ ఆబ్జెక్ట్ ఫినిష్. ఓకే, ఇదండి. సో ఇది నార్మల్గా మనం ఫోటోషాప్లో క్రియేట్ చేయాలంటే ఇది చాలా టైం తీసుకుంటే ప్రాసెస్ యాక్చువల్గా. ఇది చాలా టైం తీసుకుంటుంది ఎలాంటి షేప్స్ క్రియేట్ చేయాలంటే. సో ఇప్పుడు నేను దీన్ని డబల్ క్లిక్ చేశాను అనుకోండి, మళ్ళీ ఇక్కడ ఎడిటింగ్కి వచ్చేస్తాం. ఈ ఎడిటింగ్లో ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇలా డ్రాగ్ చేశాను, ఆటోమేటిక్గా అది డిఫామ్ అవుతుంది ఇలా. ఓకే, సో దీన్ని నేనేం చేస్తానంటే ఈ పర్టికులర్ కలర్ని, ఈ లాస్ట్ కలర్ ఉంది కదా, దీన్ని నేను ఈసారి ఎల్లో ఇస్తాను. అంటే ఎడిటింగ్ అంతా ఇక్కడ చేస్తున్నాము. సో ఎప్పుడైతే నేను ఎగ్జిట్ కొడతానో అడుగుతుంది ఇది సేవ్ చేయమంటావా అని. ఎస్ అనగానే సేవ్ చేస్తుంది, ప్లస్ ఫోటోషాప్లో రిజల్ట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే ఫైన్, ఇదండి బేసిక్ ప్రాసెస్. క్లియర్? ఇక్కడ చూడండి రిజల్ట్ రిఫ్లెక్ట్ అయిపోయింది. ఇది బేసిక్ ప్రాసెస్. ఓకే ఫైన్. ఇట్లాంటి ఎఫెక్ట్స్ మనం ఫోటోషాప్లో చేయాలంటే చాలా టైం కన్జ్యూమింగ్ మెథడ్స్ ఇవి. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డూప్లికేట్ తీసుకొని, సో కంట్రోల్ టీ, ఈ సెంటర్ పాయింట్ని ఇక్కడ సెట్ చేస్తున్నాను నేను. దీన్ని ఇప్పుడు మనం రొటేట్ చేసుకోవచ్చుగా ఇలా, రైట్? సో ఇలా పెట్టేసుకొని ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ టీ అంటే మీకు అది కంటిన్యూగా రొటేట్ అయిపోతుంది. సో కాకపోతే ఏంటంటే ఆబ్జెక్ట్ వెక్టర్ కాబట్టి ఈ టైం చూడండి ఎంత టైం తీసుకుంటుందో. ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది అంటే ఆ ఫస్ట్ లైన్కి ఈ లాస్ట్ లైన్కి మధ్యలో 250 లైన్స్ ఉన్నాయి యాక్చువల్గా బ్లెండింగ్లో. దానివల్ల మీకు అంటే ఇప్పుడు ఆల్ట్ కంట్రోల్ టీ కొట్టంగా ఏమవుతుందంటే ఈ 250 లైన్స్ని మనం అన్నిసార్లు అది రొటేట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని క్యాన్సిల్ క్లిక్ చేశాను. సో అది కొంచెం టైం తీసుకుంటుంది. ఫైన్. So this is all about using smart objects from Illustrator to Photoshop. Okay, so thank you very much for watching Digital Vidya Photoshop series. Have a nice day.